వెరీ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ ఇంకేం సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు? మరి ఎట్లా సార్? 10 ఏళ్ళైంది ఏం తేవట్లేదు. రాజధాని కట్టడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వడానికి సంబంధించి గ్రాంట్ ఇవ్వాలి, రాజధాని నిర్మాణం బాధ్యత వాళ్ళది, వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు వాళ్ళు కలిసే ప్రభుత్వం లేదు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆప్షన్ ఏంటి? ఇంకా ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజా సంఘాలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోరుకునే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉంటున్నారు ఎందుకు? ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరే నాకు తెలిసి 30 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్, మీరు రాష్ట్రంలో అన్ని 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 అంశాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మీరే నన్ను ఒక ప్రశ్న అడిగారు. చంద్రబాబు నాయుడు 45,000 కోట్లతో అమరావతిని డెవలప్ చేస్తున్నారు, పోలవరానికి నిధులు తీసుకొచ్చారు, రాష్ట్రంలో మంచి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, లేకపోతే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, ఇంకొక కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు. ఇంత డెవలప్మెంట్ ఉంటే ఏం లేదు అని మీరు నన్ను ప్రశ్న నన్ను కౌంటర్ చేయడానికో లేకపోతే నా దగ్గర నుంచి సమాధానం చెప్పించడానికి మీరు అడుగుంటారు. వాళ్ళ వర్షన్ మీ ముందు పెట్టారు. వాళ్ళ వెర్షన్, నేను అదే అంటుంది, వీళ్ళ వెర్షన్ క్యారీ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఒకటి ప్రధాన అస్త్రం. ఇప్పుడు 1 year అవుతుంది నరసింహరావు గారు, 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. నేను మీ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. ఇది నా మాట కాదు, నేను ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అనొచ్చు, కానీ నేను ఉప ముఖ్యమంత్రి అనే మాట్లాడతాను. ఎందుకంటే అతని పేరు ఎత్తటానికి కూడా అతనికి అర్హత లేదు. సో ఐ విల్ కాల్ హిమ్ యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దట్స్ ఆల్, హూ ఎవర్ ఇట్ మే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళ ఇద్దరు కూడా కంబైన్డ్ గా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ప్రామిసరీ నోట్, ఒక ప్రామిసరీ బ్రోచర్. ఈ బ్రోచర్ లోని అంశాలను నేను చదువుతా. రాష్ట్ర ప్రజలని ఈ విధంగా మోసం చేసి ఒక చేతగాని చవట దద్దమ్మ ఇచ్చే విధంగా ఒక పిట్టల ద్వారా చెప్పినట్టుగా చదువుకొని వెళ్ళిపోయి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకొని ఈ రోజు సమాధానం చెప్పడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు క్లారిఫికేషన్ ఇవ్వడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు చేసిన ఎలిగేషన్స్ ని ప్రామిస్ చేసుకోవడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ విధంగా జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఎస్సీలని ఎస్టీలని అరికాళ్ళ మీద పోలీసులు కొడుతూ లాలెస్ స్టేట్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. 16,800 మంది మొన్న ఎప్పటి వరకు ఆల్మోస్ట్ మార్చి వరకు, అంటే 10 నెలల కాలంలో 16,637 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రోజుకు ఒక వేషం వేసుకొని, ఒక రోజు సనాతన ధర్మం అని, ఒక రోజు ఇంకో ధర్మం అని, ఒక రోజు గురు ధర్మం అని, ఒక రోజు సన్యాసి ధర్మం అని చెప్పి గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరిని అడగాలి? ప్రశ్నిస్తానని వచ్చినటువంటి నువ్వు పక్కేసుకొని పడుకుంటున్నావు. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి నువ్వు పక్కేసుకొని పడుకున్నావు. వారం రోజులు ఎక్కడ ఉంటావు తెలియదు, 3వ రోజు హాస్పిటల్లో దొరుకుతావు, 4వ రోజు ఒక టెంపుల్లో దొరుకుతావు, 5వ రోజు మహారాష్ట్రలో ఉంటావు, 6వ రోజు చెన్నైలో ఉంటావు, 7వ రోజు తిరుపతిలో ఉంటావు, 8వ రోజు లో ఉంటావు. వాట్ ఈస్ దిస్? అడ్మినిస్ట్రేషన్ ఏమవ్వాలి? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఒక 3 ప్రధానమైన శాఖలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వేమైపోవాలి? మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చదివి వినిపిస్తాను. సారీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు నిల్, 3,000 నిరుద్యోగ భృతి నిల్, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000. మొన్న జూన్ లో ఇవ్వాలి, లాస్ట్ జూన్ లో ఇవ్వాలి, జూన్ లో పోయింది, ఈ జూన్ లో ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ రేపు ఎల్లుండో స్కూల్ తెరుస్తున్నారు, దాని మీద ఏదైనటువంటి ఇది లేదు. ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సాయం లాస్ట్ జూన్ లో ఇవ్వాలి, అయిపోయింది. ఖరీఫ్ సీజన్ లో అయిపోయింది, ఇవ్వలేదు. ఈ సంవత్సరం 20,000 ఇస్తారో లేదో డౌట్. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు, అంటే 12 నెలలు 1,500 రూపాయలు. ఒక్కొక్క మహిళకి 1,500 రూపాయలు. రాష్ట్రంలో ఇంచుమించుగా 30 నుంచి 40 లక్షల మంది మహిళలు, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కోల్పోతున్నారు. ఇంటింటికి ఏడాది ఉచితంగా 3 సిలిండర్లు. 3 సిలిండర్లు అన్నది ఒకటే సిలిండర్ ఇచ్చారు. ఈ రోజు లాస్ట్ 1 year నుంచి ఇంకా మిగతా 2 సిలిండర్లు ఇవ్వలేదు. ఈ ఇయర్ ఇస్తారో లేదో డౌట్. సో ఇది కూడా అటకెక్కేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కంప్లీట్ గా ఇట్ వాస్ టేకెన్ అ కోల్డ్ బాక్స్. దేర్ ఇస్ నో సచ్ ప్రపోజల్, ఈవెన్ ప్రపోజల్. ఓకేనా? సూపర్ 6 కి షణ్ముఖ వ్యూహం అంట, ఇలా బొంద వ్యూహం. ఇంటింటికి రక్షిత తాగునీటి మంచి పథకం, సౌభాగ్యపతి, యువత సంక్షేమం, మెగా డిఎస్సిలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. నరసింహరావు గారు 2024 జూన్ లో ఎక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజు జూన్ వచ్చింది, మన ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుందో లేదో, ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తారో ఎవరికి తెలియదు. సో 1 year పట్టింది మొదటి సంతకం అమలు పరచడానికి. నెంబర్ 3 బీసీ డిక్లరేషన్.
బీసీలకి రాజకీయ ప్రాధాన్యత. 2 మహిళా సంక్షేమం స్వయం సహాయకార సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు. 1 year లో 1 year నుంచి 1 year నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఓకే, ఉద్యోగులు పెన్షనర్స్ గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారి గౌరవం ప్రకటన చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసే విధంగా, అంటే వీళ్ళకి సిసిఎస్ టీసీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం. మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. వేర్ ఇస్ దట్? అసలు ఈ కమిటీలు ఏమైంది? పాడి రైతులకు సంక్షేమం, కాపు సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, అన్నిటికంటే మరి ముఖ్యంగా నరసింహరావు గారు ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పింఛన్ మంజూరు చేస్తామన్నారు. దేర్ ఇస్ నో సచ్ ప్రపోజల్. ఓకేనా? సప్లా నిధులు వారి 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 అభివృద్ధికి ఖర్చు చేస్తారు. మొన్న బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలకి వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ లో రమారమి 17.5%, అంటే 2011 సెన్సెస్ ప్రకారం 17.5% నిధులు సంక్షేమ పథకాలు ఎస్సీలకి రావాల్సినటువంటి నిధులు, 7% ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులు, ఇంచుమించుగా 23% బడ్జెట్లో, అంటే ఒక 100 కోట్లు తీసుకుంటే అందులో 23 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించాలి, సప్లా నిధులు కేటాయించాలి, వాళ్ళకే వాడాలి. అంటే ఎట్ పార్ విత్ ది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకోండి సార్, 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకోండి ఆదాయం. ఎస్సీల జనాభా 17% అనుకోండి, 17,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించాలి. అది లా, సప్లాన్ లా చట్టం. 17,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన సందర్భంలో 300 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని పేపర్ల నిండా అద్భుతంగా చెప్పుకుంటే ఈ మాఫియా ఛానల్స్, నేను అన్నానని కాదు, ఇవన్నీ ప్రజల దగ్గర నుంచి అమలు పరచాల్సిన, ఇవన్నీ కూడా అమలు పరచాల్సినటువంటి హామీలు, చెప్పినటువంటి హామీలు అమలు పరచని పక్షంలో ప్రశ్నించాల్సింది ఎవరు నరసింహరావు గారు? మీడియానేనా? మీడియా ప్రశ్నించాలిగా, డెఫినెట్ గా ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, పార్టీలు ప్రశ్నించాలి, ప్రజలు మీడియా ప్రశ్నించాలి కదా, డెఫినెట్ గా మీడియా ప్రశ్నించాలి కదా. ఈ హామీలన్నీ కూడా 1 year నుంచి ప్రజల తరపున ప్రజలకు జరగాల్సినటువంటి మంచి జరగటం లేదు, ప్రజలకు జరగాల్సిన మంచి జరగటం లేదు. జరగాల్సినటువంటి బాధ్యత, జరిపించాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వాన్ని ప్రజలు పెట్టాల్సినటువంటి మీడియా ఏం చేస్తుందో తెలుసా? 2019లో డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద పెట్టి కొడితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద పెట్టి కొట్టింది అని 2019లో డాక్టర్ సుధాకర్ మీద జరిగినటువంటి దాడి మీద ఈ దుర్మార్గులు ఈ రోజు డిబేట్ పెడుతున్నారు. అవును. Is there any logic, sir? Is there any logic? అప్పుడు అలా చేసిందనే కదా ప్రభుత్వాన్ని పంపించి మీ ప్రభుత్వాన్ని తెచ్చింది. అరే 2019 సద్దాన్ని ఇంకిప్పుడు ఎందుకయ్యా? ఇంకెందుకు? నువ్వు మీడియాగా ఏబిఎన్, TV5 మీడియాగా మీరు చేయాల్సింది ఏంటి? ప్రజల తరపున ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచకపోతుంటే, ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు పరచకపోతుంటే, రోడ్ల మీద పడి పోలీసులు కొడుతుంటే, అరికాళ్ళ మీద కొడుతుంటే, లాకప్ డెత్తులు చేస్తుంటే, తీసుకెళ్లి నిర్బంధిస్తుంటే, ఎక్కడికక్కడ ఊళ్ళు ఖాళీ చేపిస్తుంటే, ఎవడు డబ్బు లేకపోతే వాడి మీద దుర్మార్గకరమైన క్వారీల మీద కేసులు పెడుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఊళ్ళు తరిమి కొడుతుంటే, రోడ్డు మీద కనీసం ధర్నా రాస్తారోకో చేసిన వాటాన్ని చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అత్యంత దుర్మార్గకరమైన పరిపాలన చేస్తుంటే మీరేం చేయాలి? ప్రశ్నించాలి. అది కాదు ఇక్కడ కావాల్సింది. మాకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించాలి. అంటే మీరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీడియా అని అంటాను. మీది మీడియా కాదు, మాఫియా. ప్రజల ఎజెండా కాదు, ఎజెండా ప్రజలు కాదు, ఎజెండా ప్రజలదే కాదు, ఎజెండా ప్రభుత్వానిది. సారీ, ఎజెండా కూడా ప్రభుత్వాన్ని కాదు, ఎజెండా తెలుగుదేశం పార్టీది. ఎజెండా తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉంటే తెలుగుదేశం పార్టీని పాలక పక్షంలోకి తేవాలి. తెలుగుదేశం పార్టీ పాలక పక్షంలో ఉంటే ప్రతిపక్షానికి పోకుండా చూడాలి. హౌ కెన్ వి కాల్ ఇట్ యాస్ ఎ మీడియా సార్? వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ లో. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళని కూడా ఒక ఘాటును కట్టే ప్రయత్నం, అటువంటి విమర్శలు కాదు. ఈ పనికి మారిన సన్నాసిగాళ్ళందరూ
డిబేట్లో కూర్చొని ఉమ్, ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 2019లో జగన్మోహన్ రెడ్డి కొట్టలేదా? 2020లో జగన్మోహన్ రెడ్డి కొట్టలేదా? 2023లో పోలీసులు కొట్టలేదా? అరే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్స్ట్ గా పనిచేసింది కాబట్టి 11 సీట్లు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజు 164 సీట్లతో ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాది. ఉమ్, మీడియా ప్రశ్నించకపోతే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత సిటిజన్స్ ది. మనలాంటి వాళ్ళు మీడియాలో కూర్చొని మాట్లాడే మేధావులందరూ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంటే ఉమ్. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. ప్రజలకు సో అర్థమవుతుంది నేను సార్ ఓవరాల్ గా ఉమ్, నేను చెప్పేది ఏంటి అంటే, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సార్ అమలు చేయకుండా కేవలం మాటలతోటి పబ్బం గప్పి ప్రజలను మోసం చేసినటువంటి ఈ చీటర్స్ ని ఖచ్చితంగా ప్రజలు ఒకరోజు